వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన హాస్య కథ అండమానవుడు వింటారు. అమ్మాయి నవ్వింది. వెనక్కి తిరిగి చూసుకున్నాడు చిట్టి తండ్రి. వెనకెవరూ కనబడలేదు. తనని చూసే నవ్వింది అని నిర్ధారణకొచ్చాడు. తిరిగి నవ్వుదామనుకున్నాడు. అనుకునే లోపలే ఆమె తల తిప్పేసుకుంది. ఆమెను గుర్తుపట్టాడు. నిశ్చయంగా కొత్త బాస్ కూతురే. మొన్న డ్రైవర్ సెలవు పెడితే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఆయన ఆఫీస్లో దింపినప్పుడు చూశాను. అప్పుడే ఆమె కూడా నన్ను చూసుండొచ్చు అనుకున్నాడు చిట్టి తండ్రి. ఆమెను అనుసరించి ఆ స్వీట్ షాపులోకి నడిచాడు. పలకరించడానికి ధైర్యం చాలలేదు. కొద్ది దూరంలో నిలబడి దీక్షగా స్వీట్ ర్యాక్స్ మీద దృష్టి పెట్టాడు. ఆమె జీడిపప్పు పకోడీ, గుల్ల చేగోడీలు, పప్పు చెక్కలు, మిక్స్చర్ ప్యాకెట్టు తీసుకుంది. బిల్ ఇవ్వండి అంది. స్వీట్స్ ఏం వద్దా మేడం? ఆహా వద్దు, నాన్నగారికి హై డయాబెటీస్. కానీ స్వీట్ వాసన చూస్తే వదల్లేని బలహీనత. మేం తింటూ తనకి పెట్టకపోతే తట్టుకోలేనంత కోపం. అందుకే ఆయనున్నప్పుడు ఇంట్లో అస్సలు స్వీట్ పేరే ఎత్తాం. ఆ విధంగా ఆయన్నెప్పుడు స్వీట్స్కి ఆమడ దూరం పెడతాం అని నవ్వుతూ చెప్పింది ఆమె. షుగర్ ఫ్రీ స్వీట్స్ కూడా ఉన్నాయి మేడం. ఫ్రీగా ఇచ్చినా వద్దండి. షుగర్ ఫ్రీ అయినా సరే ఏ రకమైన తీపి కూడా ఆయనకి పడదు. చమత్కారంగా తిరస్కరించేసింది. ఓహో, మనసులోనే తల ఎగరేశాడు చిట్టి తండ్రి. అనుకోకుండా కొత్త బాస్ గురించి ఒక ముఖ్యమైన ఆంతరంగిక విషయం తెలిసింది. అతడి మనసేదో తెలియని ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆమె బిల్లు చెల్లించి వెళ్ళిపోతూ అతన్ని చూసి మళ్లీ చిరునవ్వు నవ్వింది. ఈసారి చిట్టి తండ్రి తెగించి చిరునవ్వు బదులిచ్చేశాడు. మీరు మా డాడ్ ఆఫీస్లోనే కదూ? పలకరింపుగా అంది. చిట్టి తండ్రి తబ్బిబ్బయ్యాడు. మీరాయన కూతురే కదూ? థ్యాంక్స్ అనేశాడు. థ్యాంక్స్ ఎందుకు చెప్పాడో అర్థం కాని ఆమె అతడి కేసి వింతగా చూసి అవును బాయ్ అనేసి వెళ్ళిపోయింది. నెల రోజుల తర్వాత ఓ శుభోదయాన స్టాఫ్ లీడర్ సుందరం అనౌన్స్ చేశాడు. పై గురువారం మన బాస్ గారి పుట్టినరోజు. మన ఆఫీస్లో ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఆయన ఎంత రిజర్వ్డ్గా ఉంటున్నారో చూస్తున్నారు కదా. ఇది ఆయన 50వ బర్త్ యానివర్సరీ అని ఆఫీస్ రికార్డుల్లోంచి కనుక్కున్నాను. ఆయనని ఇది గోల్డెన్ జూబ్లీ బర్త్డే కాబట్టి దయచేసి మా వేడుక కాదనవద్దని ఎంతో బలవంతం పెడితే అతి కష్టం మీద సింపుల్ సెలబ్రేషన్స్ ఒప్పుకున్నారు. అది కూడా ఆఫీస్ టైమింగ్స్లోనే, ఆఫీస్ పని చెడకుండా ఇత్యాది నిబంధనలతో. ఆయనకి అంతో ఇంతో దగ్గరవడానికి ఇది మనకు ఒక సువర్ణ అవకాశం కనుక లంచ్ టైంలోనే భారీగా కేక్ కటింగ్ పెడదాం, ఆ వెనకే చిన్న పార్టీ ఇద్దాం. చెప్పడం పూర్తి చేసిన తర్వాత సుందరం అందరి దగ్గర చందాలు వసూలు చేయడం మొదలెట్టాడు. నెల రోజులుగా ఆఫీస్లో అందరికీ కొత్త బాస్ తీరు తెలిసిపోయింది. ఎవ్వరికీ చనువివ్వడం అటుంచి దగ్గరికే రానివ్వడం లేదు. పిఏ శ్రీమహాలక్ష్మికి కూడా ఇంటర్కాంలోనే డిక్టేషన్లు, ఇన్స్ట్రక్షన్లుగా సాగుతోంది వ్యవహారం. మొహం ఎప్పుడూ మొటమొట, మాట ఎప్పుడూ చిటపట. త్వరలో 3 ఏళ్లు నిండి స్థానచలనం రోజులు రానున్నాయి. బాసుని ఎలాగైనా పట్టి ఈసారైనా సొంతూరికి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని ఆలోచిస్తుంటే ఉరమని పిడుగులా దిగబడ్డాడు ఈ కొత్త బాసురుడు. ఇటువంటి బాసురుణ్ణి బాసుదేవుడుగా మార్చుకుని వరం ఎలా పొందగలనా అని చిట్టి తండ్రి మదన పడుతున్న వేళ కోరని వరమై వచ్చింది ఈ బంగారు జన్మదినోత్సవ బంగారు అవకాశం. టిక్కెట్టు కొనని లాటరీలో 1,00,000 ప్రైజ్ తగిలినట్టు ఎగిరి గంతేశాడు చిట్టి తండ్రి. కొత్త బాసుని కొంచెమైనా మంచి చేసుకుని దగ్గరయ్యే మార్గం సుగమమైందనుకున్నాడు. ఈ తీరుగనను దయజూచితివా అనుకుంటూ
దేవుడికి పాట నైవేద్యం కూడా సమర్పించేశాడు. ఎంతటి చిటపటరాయుడైనా రేపు తాను చూపే ప్రత్యేక శ్రద్ధకి పడిపోకుండా నిలదొక్కుకోవడం మాత్రం ఆయన తరం కాదు అని అనుకున్నాడు. సుందరంతో భేటీ వేశాడు. చందా దండిగా ఇవ్వడమే కాదు, కిలో బరువుండే కేకు ఏర్పాటు కూడా నా ఖర్చుతో నేనే చూసుకుంటాను. అలాగే పార్టీ ఐటమ్స్ ఆర్డర్ విషయం కూడా నాకు వదిలే. ఐటమ్స్ బిల్లు మాత్రం చందాల సొమ్ములో నుంచేలే అని సుందరాన్ని బతిమాలి ఒప్పించాడు. సగం పని తప్పుతున్నందుకు సుందరం సంతోషంగా ఒప్పుకున్నాడు. ఎదురు చూసిన గురువారం రానే వచ్చింది. ఒక్క పూటలో లంచ్ టైం కూడా వచ్చేసింది. కేక్ కటింగ్ ఏర్పాట్లు మొదలయ్యాయి. కేకుతో సిద్ధమైపోయాడు చిట్టి తండ్రి. కేటరింగ్ వాడు కూడా అన్న ప్రకారం ఆఫీస్లోని 25 మందికి పార్టీ ఐటమ్స్ తీసుకుని 12:30కే వచ్చేశాడు. అంతా మీటింగ్ హాల్లో చేరారు. దగ్గరుండి బాసుని పిలుచుకొచ్చాడు సుందరం. ఆర్భాటంగా కేక్ బాక్స్ తెరిచాడు చిట్టి తండ్రి. పెద్ద చాకోలెట్ కేక్, పైన బంగారం రంగులో మెరుస్తూ డెసిగ్నేషన్తో సహా బాసు పేరు, శుభాకాంక్షలతో అక్షరాలు, మధ్యలో సంగీతం పాడుతూ 50 ఆకారపు కొవ్వొత్తి. అప్రయత్నంగా మందహాసం మెరిసింది బాస్ ధుమధుమల వదనం మీద. శభాష్ అనుకున్నాడు చిట్టి తండ్రి. కేక్ కట్ చేశాడు బాస్. అంతా కోరస్గా బర్త్డే పాట పాడారు. చిట్టి తండ్రి చొరవ చేసి కేకు ముక్క బాస్ నోటికి అందించాడు. అదే మందహాసం కంటిన్యూ చేస్తూ పెదాలతో కేకు ముక్క అందుకున్న బాస్ కొద్దిగా చప్పరిస్తూనే మొహం వికారంగా పెట్టి ఉమ్మేశాడు. ఏమైంది సార్? కంగారుగా అడిగాడు సుందరం. ఇదేం కేక్? పైన చేదుగా ఉంది, లోపల చప్పగా గడ్డిలా ఉంది, ఉద్రేకంగా అరిచాడు బాస్. అందరూ కలిసి నన్ను ఫూల్ని చేయాలనుకున్నారా? సుందరంతో సహా అందరూ ఉలిక్కిపడ్డారు. కోరస్గా కాళ్ళు వణికించారు. ఆ రియాక్షన్ ముందే ఊహించినట్టుగా చెక్కు చెదరకుండా చిద్విలాసంగా నవ్వాడు చిట్టి తండ్రి. సార్, మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని తయారు చేసిన కేక్ సార్. మా బామ్మ దిబ్బరొట్టె స్పెషలిస్టు. ఎత్తుకెత్తు వెన్న వేసి దోరగా కాల్చింది. మధ్యలో జీడిపప్పు, పిస్తా పప్పులు కూడా ఉన్నాయి. ఆ దిబ్బరొట్టె మీద లాఘవంగా దాచిన చెక్క పొడి కలిపిన కోక్ పౌడర్ కోటింగ్ చేశాను సార్. ఏమాత్రం తీపి కలపలేదు సార్. మీ డయాబెటీస్ ప్రాబ్లం నాకు తెలుసు కదా సార్. ఏమిటి? నాకు డయాబెటీసా? ఎవడ్రా నీకు చెప్పింది? పర్జన్యంలా గర్జించాడాయన. కేక్ చూస్తే టెంప్ట్ అవుతారని తెలుసు సార్. తీపి చూస్తే ఆగలేరని, పెట్టకపోతే కోపగిస్తారని కూడా తెలుసు సార్. అందుకే పార్టీ ఐటమ్స్లో కూడా స్వీట్ అనేది లేకుండా జాగ్రత్త తీసుకున్నాను సార్. చిరునవ్వు చెదరకుండా చెప్పాడు చిట్టి తండ్రి. చేతిలో ఉన్న కత్తిని చిట్టి తండ్రి కేసి గురి చూసి విసిరాడు బాస్. ప్లాస్టిక్ కత్తి గనుక బతికిపోయాడు చిట్టి తండ్రి. ఎక్కడ తేడా కొట్టిందో తెలియలేదు గాని వారం గడవక ముందే వచ్చిన ట్రాన్స్ఫర్ ఆర్డర్ చూసుకుని బావురుమంటూ బాసు గదిలోకి వెళ్ళాడు. సార్, అండమాన్ దీవుల్లో మన ఆఫీస్ బ్రాంచీ లేదు కదా సార్ అని అడిగాడు బెక్కుతూ. నీకోసం పెట్టిస్తున్నాను. నువ్వే మన ఆఫీస్ మొదటి అండమానవుడివి అక్కడ. సురసురా చూస్తూ కసిగా చెప్పాడు బాసుర్ సార్. వెళ్ళు, జాయినింగ్ టైం కూడా ఇవ్వటం లేదు నీకు. రేపే బయలుదేరు. అద్దెకు తీసుకున్న పాత బిల్డింగ్లో బూజులు దులుపుకొని పని మొదలుపెట్టు. తెలుసుకున్న రహస్యంతో తెలివిగా అమలుపరిచిన ప్రణాళిక అడ్డం తిరిగి తనకు అండం ఎందుకు మిగిల్చిందో అతడికి ప్రశ్నార్థకమే అయింది. అతన్ని బాధిస్తున్న ప్రశ్న, అతడికి తెలియకుండా మిగిలిపోయిన రహస్యం ఒక్కటే. బాసుగారిది తాత తండ్రుల కాలం నుంచి చెక్కు చెదరని పాతకాలపు ఉమ్మడి కుటుంబం. సదరు చిరునవ్వుల చిన్నది చిన్నతనం నుంచి ఆ ఉమ్మడి కుటుంబంలోనే పెరిగింది. ఉద్యోగాల కోసం ఊళ్ళు వేరయ్యాక కూడా వాట్సప్ పుణ్యమా అని, మొబైళ్ల భాగ్యమా అని
ఆ పెద్ద కుటుంబం అంతటా వయసు వారీగా వాట్సప్ గ్రూపులు, సందర్భం వారీగా చాటింగ్, ఫార్వర్డ్స్తో నిరంతరం కబుర్లు కలబోసుకుంటూ కలిసే ఉంటారు. ఆ కుటుంబంలో ఉన్న కజిన్స్ అందరూ ఐడెంటిఫికేషన్ కోసం తమ స్వంత తల్లిదండ్రుల్ని డాడీ, మమ్మీ అనే పిలుస్తారు. అలాగే పెదనాన్న, పెద్దమ్మలని అమ్మా, నాన్న, పిన్ని, బాబాయిలని చిన్నమ్మ, చిన్నాన్న అని పిలవడం అలవాటు చేసుకున్నారు. పోయిన నెలలో ఆమె పెదనాన్న వారం రోజుల కోసమని తన తమ్ముడి దగ్గరకు చుట్టం చూపుగా వచ్చాడు. ఆ సందర్భంలో పెదనాన్న కోసం హాట్ ఐటమ్స్ కొనడానికి స్వీట్ షాప్కి వచ్చిన చిన్నది పెదనాన్నని నాన్న అని రెఫర్ చేస్తూ చెప్పిన తీపి కబుర్ని అపార్థం చేసుకుని కాజా తిన్న చిట్టి తండ్రి ఆ కాజా ఇప్పుడు ఘాటైన మిర్చి బజ్జీలా నషాళానికి అంటడంతో ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థం కాక శోకతప్తుడై అండమాన్ బాట పట్టాడు. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన హాస్య కథ అండమానవుడు విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవ. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.